హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ నేమ్ ఈస్ భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. ఇక్కడ నేనైతే మరొక కుకింగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అదే చికెన్ కర్రీ. యమ్మీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని అయితే మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. సో దానిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని ఈ విధంగా నేనైతే యాడ్ చేశాను. ఇక్కడ నేనైతే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కదా అండి, అందుకని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును, అదేవిధంగా కొద్దిగా పసుపును అయితే యాడ్ చేశానండి. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తూ మీకైతే చూపిస్తున్నాను. నేను ఇక్కడ కారం, ఉప్పు, పసుపునైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత దానిలోకి ఈ విధంగా నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడినైతే యాడ్ చేశానండి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరిని యూస్ చేయరాదు, ఓన్లీ ఎండు కొబ్బరిని యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మార్కెట్లో అవైలబుల్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి యూస్ చేస్తున్నానండి. తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నాను. నేను 1/2 kgకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే తీసుకున్నానండి. తర్వాత నేనైతే ఒక 3 టేబుల్ స్పూను పెరుగునైతే యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు గ్రేవీ టేస్టీగా రావాలంటే పెరుగు మాత్రం పక్కా ఉండాల్సిందే అండి. పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను ఎలా చేశానో నా స్టైల్లో నేనైతే చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ నేను పెరుగు యాడ్ చేసిన తర్వాత దానిలోకి కొద్దిగా పుదీనా ఆకులను, ఒక 10-15 పుదీనా ఆకులను, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసి దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తంగా కలుపుకున్నాను. దీన్నైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నానండి. అప్పుడు మనకి ఈ విధంగా మొత్తం కారం, ఉప్పు అనేది చికెన్కి పట్టేస్తుంది. అప్పుడు ఎంతో టేస్టీగా వస్తుందండి. మీరు ఎప్పుడు చికెన్ చేసినా ఈ విధంగా ముందుగానే కలిపి ఒక టైం లేకపోతే ఒక 10 minutes అయినా పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇక్కడ నేనైతే మూకుడు పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి నేను లవంగం, దాల్చిన చెక్క పొడిని అయితే యాడ్ చేశానండి. మీరు ఎప్పుడు చికెన్ చేసినా కొద్దిగా ఒక చిటికెడు దాల్చిన చెక్క, లవంగాల పొడి యాడ్ చేస్తే ఆ చికెన్కి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. తర్వాత దానిలోకి మిర్చిస్ని, అదేవిధంగా ఆనియన్ని కూడా యాడ్ చేశానండి. మనం ఏ నాన్ వెజ్ చేసినా కూడా మనకి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ కూడా ఒక 10-15 పుదీనా లీవ్స్ని అయితే యాడ్ చేశానండి. ఈ పుదీనా ఆకులను అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి. వీటి వల్ల మనకి చికెన్ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. సో నేనైతే అందుకనే యాడ్ చేశాను. పుదీనా అదేవిధంగా కొత్తిమీర లీవ్స్ని యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశానండి. ఇక్కడ మనకి చికెన్కి అయితే ఉప్పు, కారం అనేది సరిగా పట్టేసింది. ఈ విధంగా మనం ముందుగా నేనైతే 1/2 అవర్ ముందు కలిపి పెట్టుకున్నాను. ఈ విధంగా ఆ మిశ్రమాన్ని, చికెన్ మిశ్రమాన్ని అయితే దీనిలోకి యాడ్ చేశానండి. ఈ విధంగా ఒక్కసారి మొత్తంగా కలిపి దానిలోకి ఈ విధంగా ఒక్కసారి మొత్తంగా కలుపుకోవాలండి. తర్వాత పైననైతే మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. తర్వాత ఈ విధంగా అది ఉడికిపోతుందండి. ఒక 10-15 minutesకి చికెన్ అనేది ఉడికిన తర్వాత దానిలోకి నేనైతే ఇక్కడ చికెన్ మసాలానైతే యాడ్ చేశానండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా టచ్ ఇవ్వడానికి నేనైతే కొత్తిమీరనైతే యాడ్ చేశానండి. అంతేనండి, ఒక 20 minutesలో మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్గా చికెన్ కర్రీని ఈ విధంగా చేయాలో చూపించానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ చూసినట్లయితే ఎంతో యమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా, పూరీలోకైనా, వేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.